హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా ట్యుటోరియల్. మెడిసిన్కి సంబంధించి మెడిసిన్ అనే టాపిక్ నుంచి 30 బిట్స్ టాప్ 30 బిట్స్ ఉన్నాయండి. అవి కూడా ఒకసారి చూద్దాము. సో మెడిసిన్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అవి ఒకసారి చూద్దాము. మన దగ్గర యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి టాపిక్ వైజ్గా ఏ టాపిక్ ఆ టాపిక్ సపరేట్గా టోటల్ సిలబస్ నుంచి బిట్స్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. టోటల్ టాపిక్స్ నుంచి 1800 బిట్స్ ఓన్లీ పార్ట్ బి బిట్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. వాటి యొక్క కాస్ట్ వచ్చి 500. కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తామండి. కావాలనుకున్న వారు తీసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో మైల్డ్ డిప్రెషన్కు గల కారణాలు ఏమిటి? సాధారణ అజీర్తి, టాక్సిమియా, మెదడులో చీమగడ్డలు, పెరిటోనైటిస్. ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి సాధారణ అజీర్తి. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, విటమిన్ కే వలన కలుగు ఉపయోగాలు ఏమిటి? పశువులు బలంగా ఉండుటకు తోడ్పడును, రక్తము గడ్డకట్టుటకు తోడ్పడును, రక్తహీనత ఉండదు, ఆకలి బాగా ఉండును. విటమిన్ కే వలన ఈ 4 కూడా ఉపయోగాలండి. ఆన్సర్ వచ్చేసి 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, కలుషిత గాలి, నీరు, ఆహారం ద్వారా బయట నుండి పశువులకు సంక్రమించే వ్యాధులు ఏవి? ఇండజీనస్ వ్యాధులు, ఎమర్జింగ్ వ్యాధులు, అంతర్గత వ్యాధులు, బాహ్యం నుండి వచ్చే వ్యాధులు. మూడవ దానికి ఆన్సర్ వచ్చేసి బాహ్యం నుండి వచ్చే వ్యాధులు. ఆన్సర్ ఆప్షన్ డి, బాహ్యం నుండి వచ్చే వ్యాధులు. మేము ఒకసారి క్వశ్చన్ చదివేటప్పుడు 4 ఆప్షన్స్ కూడా చదివేటప్పుడు మీకు ఒకసారి మీ అంతటి మీరు ఆన్సర్ గెస్ చేయగలుగుతున్నారా లేదనేది మిమ్మల్ని మీరు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. సో ఫోర్త్ వన్ వచ్చేసి, అనుమానాస్పద లక్షణాలు ఉన్నప్పుడు వాటిని గుర్తించే ప్రయత్నం చేయడం. యూనిఫామిటీ, అబ్జెక్టివ్, ప్రిసిషన్, కన్సిస్టెన్సీ. ఫోర్త్ దానికి ఆన్సర్ వచ్చేసి ప్రిపషన్ లేదా ప్రిపరేషన్. అనుమానాస్పద లక్షణాలు ఉన్నప్పుడు వాటిని గుర్తించే ప్రయత్నం చేయడం ప్రిపషన్. ఆన్సర్ ఆప్షన్ సి. భౌతికంగా వ్యాధులను వేటి ద్వారా నిర్ధారిస్తారు? ఫోర్త్ బిట్ ఒకసారి చూసుకోండి. అది ఫోర్త్ బిట్ అనేది ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ వన్, భౌతికంగా వ్యాధులను వేటి ద్వారా నిర్ధారిస్తారు? పర్కషన్, పాల్పేషన్, ఇన్స్పెక్షన్, డిటెన్షన్. ఐదవ దానికి ఆన్సర్ వచ్చేసి పాల్పేషన్. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, B2 లోపం వలన కలుగు సమస్యలు ఏవి? నరాల బలహీనత, వెంట్రుకలు రాలిపోవడం, పక్షవాతం, పెరుగుదల లోపము. ఆరవ దానికి ఆన్సర్ వచ్చేసి B2 యొక్క లోపం ఉంటే కనుక నరాల బలహీనత, వెంట్రుకలు రాలిపోవడం, పక్షవాతం, పెరుగుదల లోపము, ఈ 4 కూడా సమస్యలు ఉంటాయండి. ఆన్సర్ వచ్చేసి 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, ఏదైనా ఒక వ్యాధి బారిన పశువులు పడకుండా నియంత్రించడాన్ని ఏమంటారు? క్లినికల్, ప్రొఫైలాక్టిక్, క్యూరేటివ్, క్లినీషియన్. ఏడవ దానికి ఆన్సర్ వచ్చేసి ప్రొఫైలాక్టిక్. ఆన్సర్ ఆప్షన్ బి. పాల ఉత్పత్తి తగ్గుటకు ఇన్ఫెక్షన్ కారకాలు. అంతరపరాన్నజీవులు, గాలికుంటు వ్యాధి, ఆంథ్రాక్స్, నిమోనియా. ఆన్సర్ వచ్చేసి పాల ఉత్పత్తి తగ్గుటకు కారణాలు ఏంటంటే 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, ఏ వాపు ఉన్నప్పుడు మూత్రం క్షార గుణం కలిగి ఉంటుంది? మెదడు వాపు, కీళ్ళవాపు, నరాల వాపు, మూత్రాశయపు వాపు. 9వ దానికి ఆన్సర్ వచ్చేసి మూత్రాశయ వాపు ఉన్నప్పుడు మూత్రం క్షార గుణం కలిగి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, వ్యాధికారక జీవి పశువు శరీరంలో ఎంతకాలం ఉంటుందో ఆ సమయాన్ని వ్యాధి కాలం అంటారు. వ్యాధి తీవ్రత, వ్యాధి వచ్చు మార్గం, వ్యాధి కారకం. 10వ దానికి ఆన్సర్ వచ్చేసి, ఈ బిట్ అనేది ఒకసారి చూడండి. లాస్ట్ టైం ఆన్లైన్ టెస్ట్లు కండక్ట్ చేసినప్పుడు కూడా మనము ఈ బిట్ ఇంపార్టెంట్ బిట్స్ అని చెప్పాము. ఇప్పుడు కూడా ఈ బిట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్ బిట్. వ్యాధి కాలం. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, చనిపోయిన పశువు యొక్క ఏదైనా ఒక అవయవం మొక్కను సేకరించడాన్ని ఏమంటారు? ఐమియా, ఎడిమా, బయాప్సీ, అటాప్సీ.
11వ దానికి ఆన్సర్ వచ్చి అటాప్సీ. ఆన్సర్ ఆప్షన్ డి. ఇమ్మెక్షన్కు మరొక పేరు రూమెన్, క్విడ్డి, క్లోవర్, ఆమ్ల అజీర్తి. 12వ దానికి ఆన్సర్ వచ్చేసి ఆమ్ల అజీర్తి. క్వశ్చన్ వచ్చేసి ఒకసారి చూడండి. ఇమ్మెక్షన్కు అని పడిందండి, అది టైపింగ్ తప్పు పడిందండి. క్వశ్చన్ ఇంపాక్షన్కు. నెక్స్ట్ వన్, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు ఈ క్రింది వాటిలో ఏవి? దీర్ఘకాల శ్వాసకోశ ఇబ్బందులు, దీర్ఘకాల మూత్రపిండ వ్యాధులు, మూత్రపిండాలలో రాళ్ళు, గుండె సంబంధ ఇబ్బందులు అంటే గుండె సంబంధిత ఇబ్బందులు. ఈ 4 ఆప్షన్స్ కూడా వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులండి. 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే, ఒకసారి చూసుకోండి. లాలాజలం ఎక్కువగా స్రవిస్తున్నట్లయితే ఎటువంటి వ్యాధులు రావచ్చు? మ్యూకోజల్ వ్యాధి, స్రావం రకం, గాలికుంటి వ్యాధి, ముసర వ్యాధి. 14వ దానికి ఆన్సర్ వచ్చేసి మ్యూకోజల్ వ్యాధి, అలాగే స్రావం రకం అండి. అలాగే గాలికుంటి వ్యాధి, ముసర వ్యాధి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆన్సర్ వచ్చేసి 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్స్. ఈ క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకోండి. 14వది, పశు వైద్యశాలలో పశు శరీర ధర్మాలలో మార్పులను ఆధారంగా చేసుకొని ఒక వ్యాధిని ఊహించుటను కన్ఫర్మేటివ్, డైరెక్ట్ డయాగ్నోసిస్, హెడ్ డయాగ్నోసిస్, టెంటేటివ్ డయాగ్నోసిస్. 15వ దానికి ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ డి అండి, టెంటేటివ్ డయాగ్నోసిస్. ఈ బిట్ కూడా ఒకసారి చూసుకోండి. దేని లోపం పీకా వచ్చును? మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్. 16వ దానికి ఆన్సర్ వచ్చి ఫాస్ఫరస్. పాడి పశువులకు పౌను దానాలో ఎన్ని IUL విటమిన్ డి అవసరం? 104, 100, 96, 76. 17వ దానికి ఆన్సర్ వచ్చి 100. 1 గంట నుండి 48 గంటల్లోపు వాటి తీవ్రమైన ప్రభావాన్ని చూపించే వ్యాధి ఏది? అతి తీక్షణమైన వ్యాధి, తక్కువ తీక్షణమైన వ్యాధి, క్రానిక్ వ్యాధి, తీక్షణమైన వ్యాధి. 18వ దానికి ఆన్సర్ వచ్చి అతి తీక్షణమైన వ్యాధి. నెక్స్ట్ వన్, 19వది. 19 చూద్దామండి ఒకసారి. కండరాలు కా అనేది డబుల్ పడిందండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కండరాలు కృషించుకుపోయి కళ్ళు పూర్తిగా గుంతలు పడిపోయి ఎముకలు మరియు చర్మం మాత్రమే కనిపించడాన్ని ఏమంటారు? చర్మపు స్థితి, ప్రైమరీ, నడిచే అస్థిపంజరం, సహజమైన లీన్. 19 దానికి ఆన్సర్ వచ్చి నడిచే అస్థిపంజరం. ఆన్సర్ ఆప్షన్ సి. థర్మామీటర్ను రెక్టల్ మ్యూకోసాకు టచ్ చేసి ఎన్ని నిమిషములు ఉంచి రీడింగ్ తీసుకోవలెను? 1 నుంచి 2 నిమిషాలు, 2 నుంచి 4 నిమిషాలు, 3 నుంచి 6 నిమిషాలు, 5 నుంచి 7 నిమిషాలు. 20వ దానికి ఆన్సర్ వచ్చి 1 నుంచి 2 నిమిషాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, శరీర ఉష్ణోగ్రత నియంత్రించుకునే విధానాన్ని అనుసరించి జంతువులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 7 రకాలుగా, 4 రకాలుగా, 2 రకాలుగా, 3 రకాలుగా. 21వ దానికి ఆన్సర్ వచ్చేసి 2 రకాలుగా. ఆన్సర్ ఆప్షన్ సి. వివిధ పశువులలో విటమిన్ ఇ లోపం వలన కనిపించే లక్షణాలు ఏవి? వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవుట, అలాగే పొదుగువాపు, న్యూట్రిషనల్ మయోపతి, మెదడు వాపు. ఆన్సర్ వచ్చేసి 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి. నెక్స్ట్ వన్, ఏదైనా ఒక పశువు నుండి పోషకాహార లోపం కలిగి వ్యాధులు కలుగుటను ఏమంటారు? ఉత్పత్తి సంబంధిత వ్యాధి, అంతర్గత కారణాల వల్ల వచ్చే వ్యాధులు, మినరల్స్ లోపం వ్యాధులు, బాహ్యం నుండి వచ్చే వ్యాధులు. ఆన్సర్ వచ్చేసి ఉత్పత్తి సంబంధిత వ్యాధులు. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఈ బిట్ కూడా ఒకసారి చూసుకోండి. 23 బిట్ కూడా, 23rd బిట్ కూడా ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ వన్, ఏ వ్యాధి గల పశువులలో రక్తంలో ఆమ్లజని శాతం తగ్గడం వలన శరీర భాగాలు సరిగ్గా పనిచేయవు? కార్డియాక్, మిల్క్ ఫీవర్, న్యూమోనియా, ట్యూమర్. 24వ దానికి ఆన్సర్ వచ్చేసి న్యూమోనియా. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, కుక్క, పిల్లి, గుర్రాలు వాటి యొక్క వ్యాధికారక బాధను ఏ విధంగా తెలియజేస్తాయి? నీరసించిపోవడం వల్ల మనం గుర్తించవచ్చు, అలాగే
వాటి యొక్క లక్షణాల ద్వారా లేదా వాటి యొక్క ప్రవర్తన ద్వారా, అంటే అవి వే ఆఫ్ బిహేవింగ్ అనమాట. అంటే అవి ఎలా ప్రవర్తిస్తున్నాయో, అలాగే ఆహారానికి దూరంగా ఉండటం ద్వారా. 25వ దానికి ఆన్సర్ వచ్చేసి ప్రవర్తన ద్వారా. వాటి యొక్క ప్రవర్తన ద్వారా మనం గుర్తించాలి. ఆన్సర్ ఆప్షన్ సి. స్వేదం వీటిలో చాలా తక్కువగా ఉంటుంది. గుర్రాలలో, ఆవులలో, మేకలలో, గేదెలలో. 26వ దానికి ఆన్సర్ వచ్చేసి గేదెలలో. నెక్స్ట్ వన్. ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అండి, అందుకని మీకు క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఒకసారి చూసుకోండి. ఈ క్రింది వాటిలో విటమిన్ ఏ యొక్క ఉపయోగాలు ఏమిటి? పిండ మరణాలు తక్కువగా ఉండుటకు, పశువులలో పెరుగుదల బాగా ఉండుటకు, వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తుంది, మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. 27వ దానికి ఆన్సర్ వచ్చి 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్. గర్భకోశ అవయవాలకు సంబంధించిన అన్ని మార్పులను మనం దేని ద్వారా గమనించవచ్చు? రెక్టం ద్వారా చేయిపెట్టి, యూరిన్ టెస్ట్ ద్వారా, స్కాన్ ద్వారా, పైభాగాన్ని చేతితో తాకడం ద్వారా. 28వ దానికి ఆన్సర్ వచ్చి రెక్టం ద్వారా చేయిపెట్టి. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. దీర్ఘకాలంగా ఒక పశువు ఒక వ్యాధితో బాధపడి లేవకుండా ఉండే స్థితి ఎపతి, డమ్మీ, మోనోప్లేజియా, కోమా. 29వ దానికి ఆన్సర్ వచ్చి ఎపతి. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో ఆరోగ్యవంతమైన పశు బాహ్య లక్షణాలు ఏమిటి? చెవులు నిటారుగా ఉండటం, చర్మం మృదువుగా ఉండటం, నెమ్మరు వేయడం, ముట్టె తేమతో ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆరోగ్యవంతమైన పశువు యొక్క బాహ్య అంటే బయటికి కనిపించే లక్షణాలు వచ్చేసి చెవులు నిటారుగా ఉంటాయి, అది ఆరోగ్యవంతమైన లక్షణం. చర్మం మృదువుగా ఉండటం, అలాగే నెమరు వేయటం కూడా పశువు యొక్క ఆరోగ్యవంతమైన బాహ్య లక్షణం. అలాగే ముట్టె తేమతో ఉంటుంది. ఈ 4 కూడా కరెక్ట్ ఆన్సర్స్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ 13th బిట్ చాలా ఇంపార్టెంట్ బిట్, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎవరికైనా బిట్స్ కావాలనుకున్నా లేదా మెటీరియల్ కావాలనుకున్నా మన దగ్గర అవైలబుల్గా ఉందండి. పీడిఎఫ్ ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్కి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఒక టాపిక్ చూసుకొని నెక్స్ట్ వేరే టాపిక్కి వెళ్ళిపోవద్దు. ఫస్ట్ ఒక టాపిక్ కంప్లీట్గా చదువుకున్నాక నెక్స్ట్ వేరే టాపిక్కి వెళ్ళండి. అలాగే మీరు లాస్ట్ టైం అంటే మీకు ఇంకా కొంచెం టైం ఉంది అనగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమైనా చెక్ చేసుకోవాలనుకుంటే థియరీ అస్సలు చూసుకోవద్దండి, బిట్స్ చెక్ చేసుకోండి. బిట్స్ ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు వెళ్తే సరిపోతుంది. అంటే ఆ టైంలో థియరీ ప్రిపేర్ అవ్వకుండా లాస్ట్ టైంలో బిట్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.